మరి అల్లూరు ప్రాంతంలో సజీవుడైన క్రీస్తు మినిస్ట్రీస్ స్థాపించి అనేక సంఘాలు నిర్మించి సేవకులను తయారు చేసి పలు ప్రాంతాల్లో దేవుని సేవను బలముగా వాడబడుచు అనేక ప్రాంతాల్లో దేవుని నామాన్ని ఘనముగా ప్రకటిస్తూ ఈ రోజున హెచ్కేల్ గారి యొక్క ఆశను బట్టి ప్రభు ఒక మంచి సేవకుని ద్వారా దేవుని సందేశం మన మధ్యలో అందింపచేయాలన్న వారి కోరికను బట్టి ప్రభు మనకి ఇచ్చిన అవకాశం బట్టి వారి యొక్క ఆహ్వానాన్ని బట్టి దైవ సేవకులు అల్లూరు ప్రాంతం నుంచి మన మధ్యకు రావడం జరిగింది. మరి ప్రత్యేకమైన సమయాన్ని దైవ సేవకులు పాస్టర్ కమలాకర్ గారికి మనం ఇస్తూ ఉండగా మరి శ్రద్ధగా మీరు కొంత సమయం దేవుని మాటలు ఆలకించి దేవుని వాక్యం చేత బలపరచబడాలని కోర్చు సమయాన్ని దైవ సేవకులకు ఇస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నామములో అందరి కొందనాలు. ప్రత్యేకించి నూతన మందిర పునాది కార్యక్రమాన్ని దేవుని కృపలో జ్ఞాపకం చేసుకొని మనందరినీ దేవుడి ఇక్కడ చేర్చి ఆయన శ్రేష్టమైనటువంటి నామాన్ని సన్నుతించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు మనం ఎంతో రుణస్థలం అంటున్నాం. ప్రత్యేకించి నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకుడు హెచ్కేల్ గారికి, వారి తండ్రి అయినటువంటి సల్మాన్ గారికి, మరి హెచ్కేల్ గారి కుమారుడు మరి సల్మాన్ గారి మనవడైనటువంటి నూతనంగా సేవలో ముందుకు వస్తున్నటువంటి వరం గారికి, అధ్యక్షుల గారికి, ఇక్కడ చేరిన సేవకులందరికీ, మరి బయట కూడా సేవకులు అందరికీ, మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు తన సంకల్పాన్ని బట్టి వారి ఆశ, హెచ్కేల్ గారికి వారి తాతగారికి ఉన్నటువంటి ఆశ, నా బిడ్డ సేవ చేయాలి అనే ఆశ, వారి ఆశకు తగ్గట్టుగా దేవుడు కూడా వరంగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సేవ చేసేదానికి ద్వారాలు తెరిచినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు వరంగారు బాగానే ఉన్నారు, ఇక స్టార్ట్ అవుతుంది వరంగారికి. ఇప్పుడు వరంగారు బాగానే ఉన్నారు, ఇక వరంగారికి ఏమవుతాయి? స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? శోధనలు, శ్రమలు, కష్టాలు అన్నీ స్టార్ట్ అవుతాయి. ఒకవేళ నీ ఇంటిలో శోధన ఉండకపోవచ్చు, కానీ చర్చిలో మాత్రం శోధన కంపల్సరీగా ఉంటుంది. పక్కన వాళ్ళతో ఉంటుంది, ఇరుగు పొరుగు వారితో ఉంటుంది. ఖచ్చితంగా ఈ శోధన సహించేవాడే ధన్యుడు. అసలు నిజమైన దైవ సేవకుడు, నిజమైన విశ్వాసి, బాగా ఆలోచిద్దాం. ఇక్కడ విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. నిజమైన విశ్వాసి, నిజమైన దైవ సేవకుడు ఎవరిని చూసి నేర్చుకోవాలంటే రాజకీయ నాయకుడు చూసి నేర్చుకోవాలి. రాజకీయ నాయకుడిని ఒకరొకరు ఫేస్ టు ఫేస్ తిట్టుకుంటుంటారు. వాళ్ళు చూసారు కదా, డిబేట్ పెట్టుకొని నువ్వు ఇంట్లో సహా మొత్తం బండారం అంతా బయట వేసుకుంటారు. వాళ్ళు మాత్రం హ్యాపీగా అవి పట్టించుకోకుండా వారి పని వాళ్ళు చేస్తానే ఉంటారు. అది మన సేవ లక్ష్యం. నిజంగా వాళ్ళు చూసి నేర్చుకోవాలి మనం. అసలు చాలా మందిరాలు మరి అబ్రాహం గారి మీద మాట్లాడుకుంటున్నాం దాకా చాలా మందిరాలు మూతపడిపోఉన్నాయి. చాలా మంది సేవకులు కొలాప్స్ అయిపోతున్నారు. కారణం ఏంటంటే సరైన పునాది లేక, ఆత్మీయ జీవితం లేక, పరిశుద్ధత లేక. బాగా ఆలోచించండి దేవుని బిడ్డారా. దేవుడు ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, సాల్మాన్ గారిని, హెచ్కేల్ గారిని జ్ఞాపకం చేసుకొని వారి సంతానంలో నుంచి ఒక బిడ్డని ఏర్పాటు చేశాడు. ఈ ప్రాంతంలో సేవ చేయాలని, ఈ ప్రాంతంలో ప్రజలందరూ మార్చబడాలని, అనేక మంది ఈ వెలుగులోకి వచ్చి వెలుగుని సంతరించుకొని, వెలుగుని పొందుకొని, ఆయన నామాన్ని, శ్రేష్టమైన నామాన్ని సన్నుతించి అనేక మంది ఈక మందిలో పరిపూర్ణత చెంది
వీళ్ళందరూ రెక్కలు కట్టుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుని యొక్క దయా సంకల్పం. కనుక దేవుడు ఈ యొక్క ప్రాంతాన్ని దీవెనకరంగా మార్చి నాకు అనిపిస్తుంది, ఈ ప్రాంతం అంతటికి కూడా ఈ సంఘం వెన్నుముకగా మారిపోతుంది. హల్లెలూయా. అనేక మంది ప్రజలు ఈ ప్రాంతానికి మందిరానికి తండోపతండాలుగా రాబోతూ ఉన్నారు. కనుక బాగా ఆలోచన చేస్తే బైబిల్ ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక ప్రవక్త ఒక మంచి రాజు, దేవునికి హృదయానుసారుడని పేరు ఆయనకి. ఆయన ఒకసారి ఆలోచన చేశాడంట, అరే నేను దేవదారు మ్రాలతో కట్టబడిన గృహాల్లో నివసిస్తున్నానే, నేను హ్యాపీగా మంచి మంచి బంగ్లాలో ఉన్నానే, మంచి మంచి ఇళ్లలో ఉన్నానే, మరి నా ప్రభువు ఉన్నటువంటి మందసం తెరల్లో ఉంది, డేరాల్లో ఉంది, ఇది ఏదో ఒకటి చేయాలనుకొని నాతాను పిలిపించాడు. నాతానుతో దేవుడు చెప్పాడు. దేవుడు అన్నాడు, ఇజ్రాయెల్ దేశాల నుంచి నేను వచ్చినప్పటి నుంచి ఏ రోజైనా ఏ గడి అయినా మీరు నాకు మందిరం కట్టలేదని నేను అడగలేదే. అయితే ఒక సంకల్పం మీద వచ్చింది కాబట్టి దావీదుకి మంచి ఆశ ఉంది. దావీదు నా హృదయానుసారుడు, నా కొరకు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. నా ప్రియమైన బిడ్డ దావీదు. అటువంటి దావీదు నాకు ఇష్టమే, కానీ దావీదు మందిరం మాత్రం కట్టకూడదు. దావీదు మందిరం కట్టకూడదు. ఎందుకంటే అనేకమైన యుద్ధాలు చేసి చేతులంతా రక్తంతో నిండి ఉన్నాయి కాబట్టి దావీదుకి పుట్టబోయే బిడ్డ ఈ మందిరం కట్టాలి అంటే ఒకసారి చెప్పగలుగుతాం. హల్లెలూయా. అతని వల్ల ఈ మందిరం ఏర్పరచబడాలి అనే ఉద్దేశంతో నాతాను ప్రవక్త దావీదుకి చెప్తే ఆ మాటకి దావీదు ఎంత సంతోషపడ్డాడో. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, యెహోవా దేవా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? నా గోత్రం ఏ పాటిది? ఎక్కడో గొర్రెల దొడ్లో మేపుకున్నా నన్ను నా జీవితానికి జ్ఞాపకం చేసుకున్న రాజుగా చేసేవే. నిజంగా బాగా ఆలోచన చేయి. ఈ రోజుల్లో పక్క వ్యక్తిని పొగిడితే పక్క వ్యక్తి ఒప్పుకోలేడు, పక్కకు బాగా పాడుబాటు ఎక్కగా వచ్చుకోలేడు, ఆయన వాక్యం బాగా చదివితే ఈయన వచ్చుకోలేడు, ఈయన వాక్యం బాగా చక్కగా చెప్తే ఆయన వచ్చుకోలేడు. బాగా ఆలోచన చేయండి. అసలు ఇంకో విషయం చెప్తాను మీకు. నిజంగా వరం గారు దేవుని సేవ చేస్తున్నాడంటే తాతకి తండ్రికి ఎంత సంతోషం ఉంటుంది. కొన్ని కుటుంబాలు అట్లా ఉండదు. కొడుకు చెప్తుంటే తండ్రి మాత్రం కటకట అంటుంటాడు, ఈయనకే ఉందా ఆయన ఎక్కువ క్రేజ్ అని. ఈయన చెప్తుంటే కొడుకు మాత్రం పైన ఆపచ్చు కదా నేను అంటుంటాడు. చాలా చాలా కుటుంబాలు ఉన్నాయన్ని. బాగా చాలా కుటుంబాలు ఉన్నాయన్ని. నిజంగా మీకు ఎంత ధన్యత, అంత ప్రివిలేజ్ ఇచ్చాడు దేవుడు మీకు. నిజంగా వరం గారు సేవ చేస్తున్నారంటే ఆయన ఒక వరం, దేవుడి ఇచ్చిన ఒక గిఫ్ట్. అది 2007 ఆ ప్రాంతంలో 2007 ఆ ప్రాంతంలో నేను ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీకంటే నీ కొడుకు నేను ఎక్కువగా వాడుకుంటాను అన్నాడు. నా కొడుకు పుట్టక ముందు వాడికి ఆమోస్ అని పేరు పెట్టున్నాను. దేవుడు నాకు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నిశ్చయముగా నేను నీకు సంతానం ఇస్తాను, నీ కొడుకుని ఇస్తాను అన్నాడు దేవుడు. పై డైరెక్ట్గా చెప్పాడు నాకు. మా పాస్టర్ చెప్పారు. అయితే ఖచ్చితంగా నీకు దేవుడు చెప్పాడు కాబట్టి మనం ఆ బిడ్డకి ఆమోస్ అని పెట్టుకున్నాను చెప్పింది. ఆ రోజు పుట్టకుండా ఆమోస్ అని పెట్టాడు. పాస్టర్ గారికి పెట్టేటప్పుడు ఆ హెన్రీ అని నామకరణం యాడ్ చేశాడు దాన్ని. అప్పుడు 2007లో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, నీకంటే నీ బిడ్డను నేను ఎక్కువగా వాడుకుంటాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా చాలా సంతోషపడ్డా. అంతకంటే ధన్యత ఉందా నాకు? అంతకంటే ప్రివిలేజ్ నాకేముంది? నాకు నేను చాలా ఆనందపడ్డా. ఆలోచన దేవుని బిడ్డలారా, ఈ రోజున పక్క వ్యక్తి బాగుంటే ఈ వ్యక్తి చూడలేని స్థితిలో ఉన్నాడు. పక్క వ్యక్తి పరిచయం బాగా జరుగుతుంటే ఇంకో వ్యక్తి పరిచయం బాగా జరగలేదని నసుక్కుంటా గొనుక్కుంటున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. అటువంటిది దేవుడు వరుని ప్రేమించి ఈ మంచి వాతావరణం, వాళ్ళకున్నటువంటి మంచి మనసు, వర్షం వచ్చినా కానీ మనం తడవటం వల్ల
వర్షం వచ్చినా హల్లెలూయా. వాళ్ళ ప్రేమ చూడండి. ఎందుకంటే బాగా జరగాలి, దేవుడు మహిమ పొందాలి, అంతే కదా. వర్షం వస్తుంది, పాస్ వాక్యం చెప్తా, పాట పాట అంతా గాడుతా ఉండేటుంటది. అబ్బా ఏందని అనుకుంటే జనాలు వాటర్ పందెలు వేసి ఎంత బాగా చేశారు చూడ, ఆలోచన చేయండి. అందుకని దావీదుకి నాతాని చెప్తే దావీదు ఏమన్నాడంటే, ఏ మాత్రం దావీదు సందేహించకుండా, దావీదు సంతోషపడతా, దావీదు ఆనందపడతా. బాగా ఆలోచన చేయండి. అంటే దావీదును పక్కన పెట్టినట్టు అర్థం కాదు. అది దావీదుకున్న గిఫ్ట్ దావీదుకుంది, సొలొమోనుకున్న గిఫ్ట్ సొలొమోనుకుంది. ఒక విషయం చెప్తాను మీకు. అపోస్తులు ఉన్నారు కదా, బైబిల్ అపోస్తులు ఉన్నారు. పేతురు పరిచర్య పేతురుది, పౌలు పరిచర్య పౌలు. అది వాళ్ళతో ఎవరు గొప్ప? వాళ్ళతో ఎవరు గొప్ప చెప్పండి. వెరీ గుడ్ సార్. ఇద్దరు ఒకటే, గుర్తుపెట్టుకో. వరవైన ఒకటే, నేనైనా ఒకటే, ఆయన ఒకటే, ఆయన ఒకటే. అందుకని దావీదును పక్కన పెట్టినట్టు కాదు అర్థం. వాడ దావీదు, నువ్వు ఉండు నాన్న, నా హృదయానుసరుడు, నువ్వు నా మాట వింటావయ్యా, నువ్వు ఉండు. ఎందుకంటే నీకు పుట్టబోతున్న పెట్టున్నాడే సొలొమోను, అతని జీవితంలో నెమ్మది కలుగు చేస్తా, విస్తరింపజేస్తా. అతనికి తండ్రి ఉంటాడు, ఒక కుమారుడై ఉంటాడు. అతని రాజ్యంలో నేను బలపట్టగా మార్చబోతున్నా. అతడు మందిరం కడతాడు, నువ్వు కాసేపు గమ్ముడు నానని చెప్పాడు. అంతేగాని దావీదును పక్కన పెట్టి, గుర్తు పెట్టుకో, ఈరోజు ఇక్కడ చేరి వాక్యం చెప్తున్నా, రేపు కింద ఉంటే నువ్వు చేరి వాక్యం చెప్తావు, అంతే. ఇక్కడ ఏమీ లేదు అక్కడ. దేవుడు నాకు ఈ ఆధిక్యత ఇచ్చాడు, ఈ అవకాశం నాకు ఇచ్చాడు, నీకు దేవుడు అవకాశం ఇస్తాడు. అందుకని నేను గొప్ప, నువ్వు తక్కువ అని కాదు, నువ్వు తక్కువ, నేను గొప్ప అని కాదు. మనందరం ఒకటే. అందరూ ద్రాక్ష తోటలో పనివారు మనం. మనకి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక్కొక్క బాధ్యత ప్రకారం చేయాలి. నువ్వు ద్రాక్ష తోట సరిగా చేయట్లేదు కాబట్టి నువ్వు కూర్చొని గమ్ముకుంటావు, అంతే. ద్రాక్ష తోట సరిగా నువ్వు ఏర్పాట్లేదు కాబట్టి, ముళ్ళ చెట్లు నన్ను ఉన్న తీసిపాట్లేదు కాబట్టి, నువ్వు సరిగా పని చేయట్లేదు కాబట్టి, నువ్వు ఏమి తెలియనట్టుగా అమాయక స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో పిలిపిపోతున్నావు. నువ్వు దేవునికి గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు, మంచి వరాలు ఇచ్చాడు దేవుడు నీకు, వచ్చి ఆదికి మంచి ప్రివిలేజ్ ఇచ్చాడు దేవుడు నీకు. దాన్ని మర్చిపోయాడు నీ జీవితంలో. ఆలోచించి నువ్వు వాక్యం చెప్తుంటే ప్రజలు వినాలని ఆశపడుతున్నారు. ఒకరు పాట పాడి గిఫ్ట్ ఒకటి ఇచ్చాడు, ఒకరు ఆరాధన చేసి గిఫ్ట్ ఇచ్చాడు, ఒక్కొక్కరు ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు పడతాయి. ఒక పాస్టర్ నాతో అన్నాడు, ఒక పాస్టర్ అన్నాడు, కమలకర మన పాస్టర్ పిలిచావు కదా అన్నాడు. పిలిచాను అన్నా. ఆ పాస్టర్ ప్రార్థన ఇవ్వక అన్నాడు. ఏమన్నా, ఆ పాస్టర్ కానీ ప్రార్థన ఇస్తే నువ్వు పనికిరావన్నాడు. అందరూ ఆయనే పట్టుకుంటారని అన్నాడు. ఎందుకు పట్టుకుంటారు? నన్ను పట్టుకోరని అన్నా. ఎందుకు తెలుసా? ఆ ప్రార్థన చేస్తుంటే ప్రజలందరూ కూడా ఆడుస్తూ ఉంటారయ్యా. ప్రజలందరూ కూడా హల్లెలూయా, ప్రజలు కూడా ఆడుస్తూ ఉంటారు. దయచేసి నాకు ప్రార్థన ఇవ్వక అన్నారు. నిజంగా ఆయన కానీ ప్రార్థన లేడైనా ఆయన కానీ ప్రార్థన చేస్తాను అంటే అసలు తెలుసా, యేసయ్యా సేవలో హల్లెలూయా. కొంతమంది సేవలో చేయరు, నటిస్తారన్నమాట వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకో నాయన, అటువంటి రోజులు వస్తుంటాయి. నీ మందిరానికి తోడేలు కూడా వస్తారు నాయన, నటిస్తారు వాళ్ళు. ఏది తెలుసా, గొర్రెలు లాక్కోపోతారు వాళ్ళు. వాళ్ళు వస్తారు, ఎవరు నమ్మబాకు, దేవుని మాత్రం నమ్ము నువ్వు. ఏ పాస్టర్ కూడా మంచోడే. నువ్వు పాస్టర్ మొక్కలు చూస్తున్నావు, పాస్టర్ లోపల ఎత్తు చూస్తున్నా నువ్వు. బాగా గుర్తు పెట్టుకోండి. అనిపించండి, నేను అనిపించి అయిపోయింది. ఇంచుమించు 30 సంవత్సరాలు సేవ చేస్తున్నాను నేను. 90 ఏళ్ళ సేవకు వచ్చాను నేను. 93లో మారా నేను. 93లో దేవుని దర్శనంతో సేవకు వచ్చాను. దేవుడు కనిపిస్తే దేవుని సేవకు వచ్చాను నేను. దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. నా మాట మీద జాగ్రత్తగా వెళ్తున్నాను. ఆ వ్యక్తిని పిలిస్తే నేను ప్రార్థించా. వ్యక్తికి మామూలుగానే చేశాడు, ఏమీ చేయలే. కారణం ఏంటి తెలుసా? ఆయన ఆడే నాటకం దేవుడు లేకుండా చేశాడు ఆ రోజు. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు బిడ్డలు ఆలోచించండి. అందుకనే
దేవుడు ఏం చేశారు సార్? గొప్ప ప్రణాళికతోటి నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వాళ్ళని ఏర్పరచుకుంటాను, నేను ఎవరిని ప్రేమిస్తానో వాళ్ళని ప్రేమిస్తాను, ఎవరిని కరుణిస్తానో వాళ్ళని కరుణిస్తాను. నేను బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడిని కరుణించాడు నాన్న, నేను ప్రేమించాను దేవుడు. నిజంగా మీ నాన్న ఫ్లోర్లో అక్కడే కూర్చోన్నాడు, మీ తాతగారు కూర్చోన్నాడు, మీ తాతగారు కన్నీరు గారుస్తుంటే నేను చూడలేకపోయినా. నిజంగా వాళ్ళు పడిన ప్రయాస, పడిన కష్టం, నిజంగా నా మనవుడు, నా కుమారుడు ఒక మంచి సేవకుడు అవన్నీ చేస్తుంటాడు. ఇదంత గొప్పతనం. తండ్రి సేవకుడైతే కొడుకు సేవకుడు ఎంత గొప్పతనం, అది ఆలోచన చేయండి. అందుకే దావీదు ఏం చేశాడంటే సొలొమోను పిలిచి, నానా సొలొమోనా, నా చదువుదామను మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 14వ వాక్యం తీసుకున్న చదవండి. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రానులను రాళ్లను కూర్చుంచితిని, నీవు ఇంకను సంపాదించుదువుగాక. ఆమేన్. చాలు. ఈ మాట ఎవరు అంటున్నారు? దావీదు మహారాజు సొలొమోను పిలిచి, నానా సొలొమోనా, నా కుమారుడా, ఇదిగో నేను నా కష్టస్థితిలో సంపాదించానురా, అన్యాయం చేసి సంపాదించలేదురా, మోసం చేసి సంపాదించలేదురా. ఈరోజు చాలా మంది అప్పుడప్పటికే ఈ సామాన్యుడికి ఎగిరిపోవాలి, అంటే బాగా ఎదిగిపోవాలా, ఎదిగిపోవాలి. బాగా ఆలోచించి, నేను అన్యాయం చేసి సంపాదించలా, కష్టపడ్డా, ప్రయాసపడ్డా. నేను దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాను, నేను విజ్ఞాపన చేశాను, నేను దేవుని ఆరాధించాను, స్తుతించాను, మహిమపరిచాను. నేను దేవుడు నా ప్రార్థన ఆలకించి, నా కష్టాన్ని ఆలకించి, నా ప్రయాసను ఆలకించి, ఇదిగో 2,00,000 మణుగుల బంగారు నాకు ఇచ్చాడు. సొలొమోను, నువ్వు బాధపడకూడదని, ఎవరు అర్థమవుతుందా? నువ్వు బాధపడకూడదని నానా తాత నీకు ఇక మంచి మంది కట్టించబోతున్నారు ఇక్కడ. నువ్వు బాధపడకూడదని నేను నీకు 2,00,000 మణుగుల బంగారు, 10 కోట్ల వెండిని, తూస శక్యము కానంత ఇత్తడిని, ఇనుమును, కర్రలను, మ్రాలను, రాళ్లను సమకూర్చాడు. నేను సంపాదించా. దేవుణ్ణి అడిగా, అయ్యా నాకు ఎన్ని కావాలి, దేవుడికి ఇచ్చాడు రా, నీవు ఇంకా సంపాదించుదువుగాక అన్నాడు. బాగా ఆలోచన దేవుని పెట్టారా? మందిరం కట్టేదానికి ఏం చేశాడు? ఫస్ట్ మాట్లాడాడు చదవండి. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మణుగుల బంగారము అన్నాడు. బంగారు అంటే అర్థం ఏంటంటే దైవత్వానికి సాదృశ్యము. మనందరికీ తెలుసు, బంగారు అంటే దైవత్వానికి సాదృశ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. 2,00,000 మణుగుల బంగారు అంటే ఎంత మీకు తెలుసా? 2,00,000 మణుగుల బంగారు అంటే 200 లారీల బంగారంట. అబ్బా, అంత ఆస్తి ఎంత కష్టపడితే వచ్చిందయ్యా. ఒక్కొక్కరిని అనుకుంటుంటాం మనం, యాడికి వస్తున్నారో వాళ్ళ చర్చికి మనుషులు అంటే వాడు కష్టపడితే వచ్చిన విశ్వాసం వాళ్ళకి, వాళ్ళ గురించి ఎందుకు కూలుకుంటావు? ఎంత కష్టపడితే విశ్వాసాలు వస్తున్నారు, ఎంత కష్టపడితే పరిచయం జరుగుతుంది. ఆలోచన చేయి. 200 లారీల బంగారంట. బంగారుతో కట్టబడింది ఏది? మందిరం. సొలొమోను కట్టించిన మందిరం ఎవరు కూల్చేశారు? ఎంతకు తెలుసు ఎవరు కూల్చారు? నెబుకద్నెజరు కూల్చేశారు. తర్వాత కోరేషేలు వాళ్ళు ఎజ్రాయేలు కట్టారు మందిరం. ఎవరు కూల్చేశారు? మళ్ళా అది చాలా రోజులు దాకా ఉండింది. యేసు ప్రభు కాలం దాకా ఉండింది ఆ మందిరం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గాన్ని పోతా ఉంటే శిష్యులు అన్నారు, యేసయ్యా, అబ్బా ఈ రాళ్ళు ఎంత బాగున్నాయ్యా, ఆ కలప, ఆ వజ్ర వైడూర్యాలు, ఆ మందిరం ఒక టెక్స్చరు ఎంత బాగుందయ్యానంటే దేవుడు అన్నాడు, మీరు రాళ్ళ గురించి వాటి గురించి ఆలోచిస్తున్నారే, రాతి మీద రాయి నిలిచి ఉండని దినాలు రాబోతున్నాయని అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి.
చాలా మంది మనిషిని పొగట్టమే వాళ్ళ డ్యూటీ. వాళ్ళు కూడా పొగిడించుకోవాలి. వాళ్ళకి మనిషిని పొగడాలా. పొలాని అన్న వస్తాడు, పొలాన్ని అన్న వచ్చి ఆయన పాడుతుంటే గడగడగడ ఉనగుతుంది. పొలానన్న వాక్యం చెప్తాడు, ఆయన కానీ వాక్యం చెప్తాడు, అబ్బాయి ఎంత బాగుంటుంది. ఈ పొగట్టల మనిషికి బాగా గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకో. రాళ్ళు గురించి కాదు నువ్వు పొగడేది, నువ్వు కట్టిన టక్స్ కాదు పొగడేది, నీ ఇంటి కాదు, నీ బిడ్డ కాదు పొగడేది, నీలో ఉన్న క్రీస్తుని గురించి దేవుడు పొగడాలి నిన్ను. ఆమేన్, హల్లెలూయా. నిన్ను పొగడాలి దేవుడు. నీలో ఆయన ఉన్నాడే, ఆయన మందిరం ఉందని నిన్ను పొగడాలి. బాగా గుర్తుపెట్టుకో. ఈ మందిరాన్ని కట్టించడానికి దావీదు పూనుకుంటే నువ్వు వద్దు దావీదు, నో వద్దు, నీ కొడుకు కట్టాడన్నాడు. మందిరం బంగారుతో కట్టారు. ఆయన దైవత్వం సాదృశ్యం. ఈ రోజున ఈ మందిరాల్లో యేసు ప్రభు ఉంటాడా? ఏమంటాడు? హస్తకృత్యమైన ఆలయాల్లో దేవుడు నివాసం చేయడు. యాడంటాడు? ఈ చిన్న హృదయంలో పెద్ద యేసయ్య, ఆయన చిన్న మందిరానికి పెద్ద యేసయ్య వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. హల్లెలూయా. పెద్ద యేసయ్య చిన్న ధోనిలో పెద్ద యేసయ్య ఎక్కాడంట. అందుకే ధోని మునగల. కొంతమంది మునిగిపోతున్నాడు కదా, నేను చేయలేని సేవ, నాకు వద్ది కష్టం, నాకు వద్ది బాధ, నాకు ఈ సంసారం నాకు అక్కడ అనుకుంటారు అనుకుంటారు కదా. నీలో యేసయ్య లేడు. యేసు ఎప్పుడు దాటి వెళ్ళిపోయినాడు. మాకు గుర్తుపెట్టుకో. బంగారుతో మందిరం కట్టబడింది. ఈ రోజున నీ మందిరం కూడా దైవత్వంతో కట్టబడాలి. నీ మందిరంలో దేవుడు ఉండాలి. హస్తకృత్యమైన ఆలయాలు దేవుడు నివాసం చేయడు, కానీ ఈ మందిరంలో యేసయ్య నివాసం చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకో. మందిరంలో దేవుని ఆరాధించేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వర్షిప్ చేస్తుంటాం మనం. వర్షిప్ చేసాం కదా. వర్షిప్ చేసేటప్పుడు అందరూ దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం. అందరూ కూడా కర్ర లాంటి జీవితం ఎట్లుంటుంది. అపోస్తలుడైన పౌలుతో ఏం చెప్పాడు? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? ఇదిగో ఈ పునాది బంగారు, వెండి, గలగల రాళ్ళు, కర్ర, కొయ్యకాలు. నీ పునాది ఎట్టుండాలయ్యా? బంగారు లాగా ఉండాలయ్యా, అమూలమైన లాగా ఉండాలి పునాది. వచ్చిన వైడూరాలతో నీ పునాది స్థిరమైన పునాది ఉండాలయ్యా. నీ పునాది కొనికాయ కాదు, కొయ్యకాలు కాదు. నీ పునాది స్ట్రాంగ్ గా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకో. నీ పునాది ఎలా తెలుసా? అద్భుతంగా మార్చబడాలి నీ పునాది. అందుకనే బంగారు లాంటి నీ జీవితం. బాగా గుర్తుపెట్టుకో. బంగారు లాంటి నీ జీవితంలో ఆ బంగారు కంటే మిక్కినటువంటి యేసే నీలోకి వచ్చున్నాడు. ఇప్పుడు ఆ యేసు నీలో ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, నాయనా సొలొమోనా, ఇదిగో నేను కష్టపడి ప్రయాసపడి ఎంత కష్టపడ్డాను, ఎంత వేదన పడ్డాను, అందరి చేత అనిపించుకున్నా, అందరి చేత అనిపించుకున్నా, అందరు నన్ను తిట్టారు, కొట్టారు, హింసించారు, దూషించారు. నేను నమ్ముకున్న వాళ్ళే దూషించారయ్యా నన్ను. జాగ్రత్త నాన్న, చాలా శ్రమలు వస్తాయి, శోధనలు కష్టాలు వస్తాయి నాన్న, కుటుంబంలో వ్యతిరేకత వస్తుంది, అందరూ ఒకటి అయిపోతారు. ఎప్పుడు తెలుసా? నువ్వు సేవలో డెవలప్ అయ్యేటప్పుడు, నువ్వు సేవలు అభివృద్ధి చెందుతుంటావే, మొత్తం ఒకటి అయిపోతారు. ఎందుకంటే ఈ మందిరికి అందరూ వస్తున్నారని, అక్కడ రోజులు వస్తున్నాయి. గుర్తుపెట్టుకో. అందుకని కష్టపడి ప్రయాసతోటి నేను నీకు సంపాదించిన, ఇదిగో నీవు ఇంకా నువ్వు సంపాదించుదువుగాక. ఇప్పుడు చెప్తుంటారు కదా, నాయనా వరము మనోడా ఈ మందిరం జాగ్రత్త చెప్తారా, తాత నాన్న చెప్తారా, జాగ్రత్త ఎట్ట చేస్తావో పరిచర్య, ఎట్ట చేస్తావో సేవ, ఎలా జరుగుతుందో పరిచర్య అందరూ అనుకుంటా చెప్తా ఉంటారు కదా. అందుకని ఈయనంతా ఈ దావీదు అంటాడు, నీవు ఇంకా సంపాదించుదువుగాక. మందిరం కట్టాడు, బంగారుతో మందిరం కట్టాడు. దేవుడు అన్న ఏమని చెప్పాడు? దేవుడు రాతి మీద రాయి నిలిచి ఉండని దినాలు వస్తాయని చెప్పాడు. టైటస్ చక్రవర్తి వచ్చి క్రీస్తు 70లో ఆ గోడను కొడితే కింద ఉందంట బంగారం ఉందంట, మొత్తం ఒలుచుకొని వెళ్ళిపోయాడంట. మొత్తం బంగారం మొత్తం ఒలుచుకొని వెళ్ళిపోయాడంట. దేవుడు చెప్పిన ప్రవచనం గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఆయన బ్రతుకున్నటువంటి రోజుల్లో, అంటే ఇంచుమించు 30-30 సంవత్సరాలు అనుకుంటానేమో, అప్పుడు చెప్పిన మాటలు 70లో నెరవేరినాయి. ఆ మాటలు 70 నెరవేరినాయి. అయితే ఈ మందిరం బంగారుతో కట్టాలి, గలగల రాళ్ళతో కడుతున్నాం, మంచి మెటీరియల్స్ ఉపయోగిస్తున్నాం. కానీ నీ మందిరం దేంతో కట్టబడాలి తెలుసా? చాలా బాగా గుర్తుపెట్టుకోండి. నీ మందిరము ఆత్మ ఫలాలతో కట్టబడాలి. అందరు చెప్పడకూడదాం, ఎంత కట్టబడాలి? అందుకే మా మందిరికి పునాది వేసేటప్పుడు 9 రాళ్ళు పెట్టాను నేను.
9 రాళ్ళు, ఇక్కడ కూడా 9 రాళ్ళు వచ్చాయి. సార్కి చెప్పాను నేను, సార్ 7 9 కూడా 7 ఎట్లా చేద్దాం సార్ అన్నాడు. ఎట్లా 9 వచ్చేసి నాకు కూడా అంటే దేవుని సంకల్పం అది. ఈ 9 ఆత్మ ఫలాలకు సాదృశ్యం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆత్మ ఫలాలు ఫలిస్తున్నావా? ఆత్మ ఫలాలతో మందిరం కడుతున్నావా? శరీర కార్యాలతో మందిరం కడుతున్నావా? ఆలోచించు. శరీర కార్యాలు నీలో ఉంటే నువ్వు బాగా విశ్వాసమై ఉండొచ్చు కానీ, పైకి విశ్వాసంగా ఉండొచ్చు కానీ, పైకి కాపుగా ఉండొచ్చు కానీ, నీలో శరీర కార్యాలు ఉన్నాయి కాబట్టి దేవుడు నీలో నివాసం చేయడం అంతే. చదవదాన్ని శరీర కార్యాలు చదువుదాం. శరీర కార్యాలు గల్తీకి రాసిన పత్రిక మనకు తెలుసు కదా, అది 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. గల్తీకి రాసిన పత్రిక 5. శరీర కార్యాలు స్పష్టమైనవి. అమ్మ బాగండి. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, నిమిత్తములు, అసూయలు, మత్తతులు, ఇవన్నీ ఆత్మ ఫలాలేమో 9, ఈ 15. అంటే నువ్వు దేవత కడుతున్నావు మందిరం. ఏం సంపాదిస్తున్నావు ఆలోచించండి. మందిరం దేవత కడుతున్నావు ఆలోచించండి. వీళ్ళు ఆత్మ ఫలాలతో మందిరం కడుతున్నావా? శరీర కార్యాలతో మందిరం కడుతున్నావా? ఆలోచించండి. అందుకే దావీదు అంటాడు తెలుసా, నువ్వు ఇంకా సంపాదించుదువుగాక అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఇంకా సంపాదించుదువుగాక. నాయన వరం, నువ్వు ఇంకా సంపాదించుదువుగాక అంటే బంగారు కదైనా ఆత్మను సంపాదించాలైనా నువ్వు. ఆమేన్. నువ్వు ఆత్మను సంపాదించాలి, ఇంకా సంపాదించుదువుగాక. ఆలోచించండి. అసలు ఏమి సంపాదించుకుంటున్నాం మన జీవితంలో? ఆలోచించండి. అసలు ఏమి సంపాదిస్తున్నాం మనం? ఒక వ్యక్తి దగ్గర ఉన్నాడు, మంచి ప్రవక్త ఒక ఆయన. ఆ ప్రవక్త దగ్గర నాటకం ఆడే ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, అసిస్టెంట్ గెహాజీ. ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. నయమాన్ వచ్చాడు. నయమానికి కుష్ఠరోగం పోయింది. ఆ డబ్బు వద్దనుకున్నాడు. ఈయన పోయినాడు. ఈయన పోయి ఏం చేశాడు? అయ్యా, మా పాస్టర్తో ఆగలేకపోతున్నాం అయ్యా. ఈ మాట్లాడేది ఎవరు? ఎవరు మాట్లాడేది? విశ్వాసులు. ఎంతసేపుడికి వాక్యము నా గురించే చెప్తాడు ఈయన. నా గురించే చెప్తాడు వాక్యం. అయితే నీ గురించి చెప్తే నువ్వు మారవచ్చు కదమ్మా. ఇప్పుడు అనుకోవచ్చు నా గురించే వాక్యం. నిద్ర లేస్తే కష్టంతో గుడికి రావద్దమ్మా, ఇష్టంతో గుడికి రావాలా. కష్టపడి దేవుని కోసం సంపాదించాడు ఈయన. నువ్వు కష్టంతో కాదు, ఇష్టంతో దేవుని మందిరికి రావాలా. బాగా గుర్తుపెట్టుకో. గెహాజీ ఏమన్నాడు? ఆడికి పోసి అయ్యా నయమాన్ ఆపు. నీ ముందేమో వద్దన్నాడయ్యా, నీ ముందు వద్దన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు కావాలంటున్నాడు. అంటే దైవ సేవకుని మీద అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారయ్యా. ఎవరాళ్ళు? విశ్వాసులే, పక్కన వాళ్ళే, బంధువులే, పాడబుట్టిన వాళ్ళే, సేవకులే. పాస్ దగ్గర బాబాకు పాప ఏమన్నా పాస్ దగ్గర ఏమన్నా భూతం ఆకారం ఉందా? పాస్ నేను బొడిసేస్తాడా? పాస్ ఏమన్నా దోసుకుంటాడా? దోసుకునేవాడు కాదే పాస్. ఆలోచించు. పాస్ దోసుకునేవాడు కాదే. నేను దోసుకోవాలా. 4 మందిరాలు సంపాదించుకున్నాను నేను. ప్రైస్తలా ఏ డబ్బేమో సంపాదించలేదు. 4 మందిరాలు సంపాదించుకున్నాం. 4 మందిరాలు సేవ చేస్తున్నాం. ఈ 4 మందిరాలు కాక మా కొడుకు 2 మందిరాలు సేవ చేస్తున్నాడు. ఆయన పరిచయం అయితే నా పరిచయం నాది. ఆలోచించి నీకు అంతకంటే భాగ్యం ఉంది చెప్పు. నీ కొడుకులు ఏం సంపాదిస్తున్నారు? నా కొడుకులు ఢిల్లీలో ఉన్నారు, నా కొడుకులు సింగపూర్లో ఉన్నారు, నా కొడుకులు దుబాయ్ అబుదాబిలో ఉన్నారు. నా కొడుకు ఇంకా మంచిగా కాదంటలేదు, ఉండొచ్చు. నీ కొడుకులు అక్కడ ఉన్నా కానీ క్రీస్తుని సంపాదించుకున్నారా? మరి నువ్వు క్రీస్తుని సంపాదించేవా? దావీదు వలె నువ్వు సంపాదించి కొడుకుకి ఇస్తున్నావా? దానిలాగా నువ్వు మాట్లాడుతున్నావా? ఆలోచించాయి. అరే నేను సంపాదించుకున్నాను రా, నువ్వు కూడా సంపాదించాలి. బాగా ఆలోచించండి. గెహాజీ విషయంలో గెహాజీ చేసిన తప్పేం తెలుసా? దైవ సేవకుడు అబద్ధాలు చెప్పి, ఒక ప్రవక్త మీద అబద్ధాలు చెప్పి, ఆ డబ్బు కానీ నయమాని కానీ ఇస్తే ఎలీషాని ధనవంతులుగా చేయగలరు. ఆ డబ్బు అంత డబ్బు అది.
అది వద్దనుకున్నాడు. ఇంకొక ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక ప్రవక్త ఆయన విశ్వాసులకు తండ్రి. ఎవరైనా అబ్రహాము దగ్గర ఎవరున్నారు? ఎలీయాజరు. దమస్కు ఎవరైనా సేవకుడు ఉండేది పెద్ద దాసుడు, అంటే చిన్న దాసుడు కూడా ఉండాలని అర్థమే కదా. బాగా గుర్తుపెట్టుకో. ఆయన సంపాదించుకున్నది ఏం తెలుసా? ప్రేమను సంపాదించుకున్నాడు ఎలీయాజరు. విధేయత సంపాదించుకున్నాడు. మంచి మనసు నమ్మకత్వం సంపాదించుకున్నాడు. ఈ రోజుల్లో మందిరాల్లో ఎవరున్నారు తెలుసా? మందిరాల్లో నెంబర్ 1, మందిరికి వచ్చే వాళ్ళలో నమ్మకస్తులు ఉండాలి. మందిరికి వచ్చే వాళ్ళలో ప్రార్థనా పనులు ఉండాలి. మందిరికి వచ్చే వాళ్ళు పరిచయం చేసే వాళ్ళు ఉండాలి. మందిరికి వచ్చే వాళ్ళలో వాక్యానికి లోబడే వాళ్ళు ఉండాలి. మందిరికి వచ్చే వాళ్ళలో సేవకుని ప్రేమించే కుటుంబాలు ఉండాలి. ఈ 5 కానీ ఉంటే ఆ సంఘం దీవించబడుతుంది. ఎంతసేపుడికి బాగా గుర్తుపెట్టుకో. సేవకుడు అంట ఒక ఆయన చెప్పాడు, బాబన్న చచ్చిపోయాడు బాబన్న ఆయన. అప్పుడు ఎప్పుడు కొత్తగా మారినప్పుడు బాబన్న అప్పుడు పాట ఎవరికి ఎవరు ఈ లోకంలో పాట రాసేప్పుడు బాబన్న. అది ఎంత శాస్త్రీయ రాసిన ఆయన కూడా అంటాడు, నాకు తెలియదు. అదే మాకు ఆయన ఏం చెప్పాడు తెలుసా? మా విశ్వాసం ఎటువంటి వాళ్ళు అంటే నన్ను ఒకసారి వాక్యం చెప్పాను స్టేజ్ మీద. నేను ఆడికి పోయి ఆకులు నాకు వస్తా, నేను నా మూతలు నాకుంటానని చెప్పాను. సేవకుడు మంచి గుడ్డలుగా వేసుకుంటే, కారు కానీ ఉంటే, బండి కానీ, అప్పుడు నాకు ఫోన్ చేసేది. ఏం చేస్తుంది సార్ ఎక్కడ ఉండవా? ఇంటికాడ ఉన్నానమ్మా. తొందరగా వాళ్ళు బెరవటం అడిగిసారు. సైకిల్ దొక్కుని పోయేది నేను, సైకిల్ దొక్కుని పోయేది. ఒక్కరోజు ఆలస్యమైందనుకో, నేను వాళ్ళ సొంత బంధువు అయినట్టు, వాళ్ళ సొంత పోయినట్టు పలకరగల వాళ్ళు. ఏది ఒక్కరోజు కానీ ఆలస్యం అయితే తొందరగా పోతే పలకరిస్తారు వాళ్ళు. బాగా ఆలోచించండి దేవుని పెట్టారా. ఎలీయాజరు ఎవరు తెలుసు? ఆయన నమ్మకస్తుడు, విధేయుడు, పెద్ద దాసుడు. ఆయన నిజంగా ఎలీయాజరుకున్న మంచి మనసు ఏంటంటే, సేవకుడుకున్న మంచి మనసు ఏంటంటే, అబ్రాహాముకి సంతానం లేదు. పక్కలో ఖచ్చితంగా అడుగుంటారు, ఎలీయాజరు ఏమి మీ యజమానికి పిల్లలు పుట్టరా? ఖచ్చితంగా పుడతారు. అయ్యా మర్చిపోయినా, పుట్టకపోతే నువ్వేంటే కదా ఆస్తి కర్త. నో నేను కాదు. అది ఎవరైతే నా యజమానుడికి దేవుడు వాగ్దానం చేశాడు, ఆయనకి దేవుడు సంతానం ఇస్తాడు, కుమారుని ఇస్తాడు, ఆయన నిజమైన వారసుడు అని చెప్పాడు. అవునా? మనం ఏమనుకుంటాం? నేను పిల్లకాయలు పుట్టకూడదు, ఇంకా ఈ సేవ డెవలప్ కాకూడదు, ఈ అభివృద్ధి చెందకూడదు, ఏడ ఉండాలా, నా కాళ్ళ కింద ఉండాలా, ఇట్టే చిమ్ముకుంటూ ఉండాలా, ఇట్టే పొడ తెలుసుకో ఉండాలా, ఇట్టే ఉండాలా మనం అనుకునేది. గుర్తుపెట్టుకో, నీలో ఉన్న టాలెంట్ దేవుడికి తెలుసు బిడ్డ. నీలో నైపుణ్యత దేవుడికి తెలుసు. ఆ నైపుణ్యత కాళ్ళు అనుకున్నావు నువ్వు. ప్రజలు తొక్కుతున్నారు నిన్ను లేయకూడదని. నువ్వు లేస్తే వాళ్ళు పనికిరాడానికి. అందుకోసం నువ్వు లేయాలి పైకి. ఇప్పుడు ఇదిగో సొలొమోను, నానా నా కుమారుడా, నా కష్ట స్థితిలో సంపాదించారా, అన్యాయం చేయలేదురా, ప్రయాసపడ్డారా మందిరం కొరకు. ఇదిగో 2 లక్షల మణుగుల బంగారం తెచ్చాను నేను. నువ్వు ఇంకా సంపాదిస్తావు. 10 కోట్ల వెండిరా, తూస శక్యము కాని ఇత్తడి, ఇనుము, ఒక కర్ర మొదటి చలువ రాళ్ళు, వెలగల రాళ్ళు తెచ్చాను రా నీకోసమేరా. ఎంత ప్రేమ కలిగినోడమ్మా. అమ్మా బాగా గుర్తుపెట్టుకో, నువ్వు సేవకు చేయకపోయినా సేవ చేసే వాళ్ళకి సహకరించమ్మా. నువ్వు సేవ చేయకపోయినా వాడి కోసం కుడుకోకుండా వాడి కోసం ప్రార్థన చేయను. నువ్వు సేవ చేయకపోయినా, నువ్వు పరిచయం చేయకపోయినా చేసేవాడిని ఎంకరేజ్ చేయి, ప్రోత్సాహం చేయి. నువ్వు జీవితంలో ఆలోచించాలి. ఎలీయాజరుకున్న గొప్ప మనసు. ఎలీయాజరు ఏం సంపాదించుకున్నాడంటే ప్రేమను సంపాదించుకున్నాడు, నమ్మకత్వం సంపాదించుకున్నాడు, పెద్ద దాసుడిని బిరుదు సంపాదించుకున్నాడు, గెహాజీ కుష్ఠుని సంపాదించుకున్నాడు. ఎక్కడున్నట్టు గెహాజీ? దైవ సన్నిధిలో ఉన్న గెహాజీ, దేవుని దగ్గర ఉన్న గెహాజీ, యేషోవతుల గెహాజీ. బాగా గుర్తుపెట్టుకో దేవుని పెట్టారా. చివరిగా చెప్పిన ముగిచ్చేస్తాను. చివరిగా పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతున్నా. పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, 3వ అధ్యాయము 7 నుంచి 3వ అధ్యాయం 7 నుంచి.
ఎత్తుకుంటుని జ్ఞానము నిమిత్తమై క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసములైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిగా వాడనై ఆయన దగ్గుబడి నిమిత్తము ఆయన శ్రమలలో పాలు అడగుట ఎత్తుదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని వాటిని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. క్రీస్తును సంపాదించుకున్న ప్రతి ఒక్కరూ ఈ లోక మాలిన్యం, ఈ లోకపు ఆశలు పెంటతో సమానంగా ఎంచుకోవాలి. ఒకప్పుడు యేసుని నమ్మక ముందు మనము ఎన్నెన్నో చేసాము, నమ్మిన తర్వాత వాడితో నీకేం పని? ఆలోచన అభివృద్ధి చెందవు. కాబట్టి దేవుని పిల్లలు ఆలోచించాయి. దేవుడు ఒక మంచి మందిరం మీకు ఇస్తున్నాడమ్మా. ఇక్కడ ఈ మందిరం ఏం తెలుసా? బాగా గుర్తుపెట్టుకో. ఈ మందిరం ఒక హోటల్. ఇదేంత హోటల్ అంటాడంటే భోజనం పెడతాను మందిరంలో. ఏ భోజనం? ఆత్మీయమైన ఆహారం పెడతారమ్మా. ఇది ఒక పోలీస్ స్టేషన్. కేసులు కూడా చూస్తారు దీంట్లో. సార్ నువ్వు చెప్పు సార్, వాడు అన్నాడు సార్, కేసులు కూడా చూస్తారు ఈ మందిరాల్లో. ఇది ఒక మెకానిక్ షెడ్. ఇది రిపేర్ కూడా చేస్తారు. మెకానిక్ షెడ్. ఇది ఒక హాస్పిటల్. ఇదేంటి? హాస్పిటల్. ఇది ఒక ట్రైనింగ్ సెంటర్. నాకు ఊరో చెప్పింది కాదు ఇది. ఇది ఒక ట్రైనింగ్ సెంటర్. ఇది ఈ ట్రైనింగ్ సెంటర్లో ప్రిపేర్ అవ్వాలి. నువ్వు పరిశుద్ధపరచబడాలి. ట్రైనింగ్ అయితే నువ్వు ఆడిపోతావమ్మా. రేపు కన్ను మూస్తే ప్రత్యేక కదమ్మా. అంగన్వాడీ టీచర్లకి ట్రైనింగ్, టీచర్లకి ట్రైనింగ్ అయితేనే కదా వాళ్ళు గవర్నమెంట్ అప్లై అవుతున్నారు. అంతే కదా. నువ్వు ట్రైనింగ్ అయితేనే పర్లోకి రాజకీయ గుర్తుపెట్టుకో. కనుక గుర్తుపెట్టుకోండి విశ్వాసులారా, మీరు కాపరిని విడిచిపెట్టొద్దమ్మా. కాపరిని ప్రేమించండి అమ్మా. కాపరికి లోపడండి. కాపరిని గౌరవించండి అమ్మా. కాపరిని ఆదరించండి. నన్ను ఆదుకునేవాడు లేరాడా? కాపరిని ఏమో ఆదుకుంటారు. వాళ్ళకేమో లక్షలు అక్కడ నేను ఎట్లా అయిపోతున్నా. కాపరిని ఆదుకున్నారు బైబిల్ తెలుసా? మోషే 2 చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే మోషే చేతులు బొరువెక్కితే అటు పక్క ఇటు పక్క పూరు అహరోను కలిసి రాయిని పెట్టి ఆదుకున్నారయ్యా. నువ్వు ఆదుకున్నావమ్మా. నీ కాపరిని ఆదుకో. నీ కాపరి కోసం ప్రార్థన చేయి. నీ కాపరికి లోబడు. కాపరిని ప్రేమించు. ఈ మందిరం మందిరం నీది మందిరం. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఈ మందిరం మనది అంటే మందిరికి వస్తారు జనాలు. ఇది 100 కాదు 500 ఇది అని అనుకోబాకండి. ఇదంతా మనది. ఇదంతా మందిరం మనది. ఈ మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ సూచనలు జరుగుతాయి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో. యేసుని నమ్మినటువంటి నీవు యేసులో ఉన్నటువంటి నీవు మరలా నీకు లోకంతో ఏమి పని? అందుకే నువ్వు డెవలప్ కావటం లేదు, అందుకని అభివృద్ధి చెందటం లేదు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో దేవుని పెట్టారా. అందుకని అభివృద్ధి చెందటం లేదు. యేసులో ఉన్నటువంటి బాగా గుర్తుపెట్టుకో. సిరియా దేశం నుంచి నయమాను వస్తే గెహజీ దగ్గర ఎలిషా దగ్గర గెహజీ పోయి అన్ని దేవతల దగ్గరికి వెళ్ళిపోతుంటే ఈ నయమాను మాత్రం నిజం ఇష్టాన్ని ఆరాధిస్తున్నాడు. ఈరోజు ప్రజలు అట్టయిపోయారు తెలుసా? చాలా మంది ఒకసారి బుచ్చికెళ్ళాను. నేను చెప్పి ముగిచేస్తాను. బుచ్చికెళ్తే ఆ బుచ్చలు ఒక నాతో మాట్లాడుతున్నారు. సార్ మీ పేరు కమలాటి పాస్టర్ ఉన్నా సార్, మీ గురించి నేను సార్ ఎక్కువ సార్ పలానా దగ్గర చెప్పాను. ఆయన అన్నాడు, మీరు చర్చి పోతారు సార్. మేమే చర్చి కట్టించాము సార్. ఏ చర్చి పోతాం సార్ మేము. ఆయన ఏందయ్యా నీ పరిస్థితి అని అడిగాను. ఆయన ఒక హిందూ, భార్య మాత్రం చర్చికి పోతుండేదంట. దేవుడు అంటే పడదంట ఆయనకి. అటువంటిది ఇంట్లో సైతాన్ శోధనలు ఎక్కువైపోయినాయంట. భయంకరమైన సైతాన్ శోధనలు ఎక్కువైపోతే ఈయన ఫోన్ చేశాడంట. ఎవరు చేశాడు? వాళ్ళ పూజారి చేశాడంట. అయ్యగారు, స్వామి గారు, నేను రేపు రాత్రికి ఈరోజు రాత్రికి వస్తున్నాను. నాకు ఇంట్లో నేను నా భార్య తట్టుకోలేకపోతున్నాం. ఒకటే సైతం మమ్మల్ని వెంటాడుతున్నాయి. చచ్చిపోయేటట్టున్నాం మా జీవితంలో. చచ్చిపో అని అంటా ఉన్నాయి. మాకు ఏదైనా చీపులు ఒకటి, మాకు ఏదైనా కాగితం ఇస్తే మేము వస్తామంటే ఆయన అన్నాడంట, ఈ రోజు కుదరదు, ఏదైనా పూజ చేయాలా, రేపు రమ్మన్నాడంట.
అని అమ్మగారు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం అర్థం కాదానికి అవన్నదంట, అయ్యా ఏసే నమ్ముకున్నావని అన్నదంట. అవుతావు నోరు మూసుకో గమ్ముడు అన్నాడంట. ఈయన కుర్చీలో కూర్చొని ఒళ్ళు నొప్పులు అయి పడుకున్నాడంట. వాళ్ళ ఒక స్వరం అంట, నన్ను నమ్ముకో నేను బాగు చేస్తానన్నాడంట. నన్ను నమ్ముకో నేను బాగు చేస్తాను. అమ్మా ఎవరు చెప్పారు? ఏం లేదయ్యా. అమ్మా ఏసే చెప్పినట్టున్నాడమ్మా. అది గ్రహించాడు ఆయన. వాక్యం గ్రహించాలి మనం. ఇది నా కోసం కదా వాక్యం గ్రహించాలి. వెంటనే జరిగిన విషయం తెలుసా? ఎప్పుడైతే ఏసై చెప్పాడో వెంటనే ఫోన్ చేశాడంట ఆయనకి. స్వామి గారు నేను రావట్లేదన్నదంట. ఆయనంట ఏ కొన్ని మాట్లాడుకున్నా నన్ను అడిగాడంట. ఎవరిని మాట్లాడుకోలేదు అయ్యారు, నేను యేసు ప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నాను గారు అన్నాడంట. ఆయన అన్నాడంట, అసలు ఈ పనులు ఎప్పుడో చేయాల్సింది అన్నాడంట. అందరూ చెప్పలు కొట్టాడు సార్. బాగా గుర్తుపెట్టుకోండి, లోకంలో ఉండే వాళ్ళు దేవుని దగ్గరికి వస్తున్నారమ్మా. అయ్యా దేవుని ఉండే లోకంలోకి వెళ్ళిపోతున్నారు. గుర్తుపెట్టుకో, చివరి రోజులు ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకో. కనుక నీ మందిరం ఆత్మ ఫలాలతో కట్టబడాలి. ఆ మందిరం బంగారుతో కట్టబడింది. దావీదు ఇంకా సంపాదించుదుగా కన్నాడు. నీవు ఆత్మను సంపాదించాలి. నువ్వు ఏమి సంపాదిస్తున్నావు? నువ్వు పిల్లలకి ఏమి సంపాదించి పెడుతున్నావు? నువ్వు ఆత్మను సంపాదిస్తున్నావా? పరిశుద్ధాత్మ సంపాదించుకుని ఆలోచించాలి. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మర్చుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు అవును. ఈ రోజున మనల్ని ప్రభువు తన రక్తం చేత కడిగి తన సంఘంగా కట్టుకున్నాడు. అయితే ఆనాడు దావీదు బంగారముతో వెలగల వస్తువులతో కట్టించాడు మందిరాన్ని. నిజమే, దేవుడు ఆ మందిరానికి వచ్చాడు, ప్రసంగ దిగి వచ్చింది. కానీ కొన్ని రోజులకి ఆ మందిరం రాతి మీద రాతి లేకుండా మొత్తం కూడా డిమాలిష్ అయిపోయింది. కానీ ఈరోజున దైవ సేవకుల ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడింది తెలుసా? ఈ లోకపరమైన బంగారం వెండి ఐశ్వర్యాలతో కాదు, కానీ ఆత్మ ఫలముల చేత ఏ మందిరం అయితే కట్టబడతాడో, ఏ మనిషి అయితే కట్టబడతాడో వారిని ఎవరు కదిలించలేరు అని. వారు క్రీస్తు మీద ఉండే బండలాగా ఉంటారు. గాలి వానలు వస్తాయి, శ్రమలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, సునామీలు వస్తాయి, ఎంతో భయంకరమైన శ్రమలు వస్తాయి. అవును, సేవకుని ద్వారా ప్రభు ఎంతో స్పష్టంగా మాట్లాడారు. సేవకునికి ఎన్నో శ్రమలు వస్తాయి. ఇంట్లో శోధన కలగొచ్చు, కుటుంబంలో శోధన కలగొచ్చు, బంధువుల్లో శోధన కలగొచ్చు, ఇరుగు పొరుగు వారిలో శోధన కలగొచ్చు, నచ్చకపోవచ్చు, మనల్ని ఎన్నో మాటలను అంటూ ఉండొచ్చు, మనపై నిందలు వేస్తూ ఉండొచ్చు. కానీ దైవ సేవకులు చెప్పిన మాట ఏంటంటే, ఏ మనిషి ఆత్మ ఫలాల చేత కట్టబడతాడో, ఏ మనిషి ఈ లోక మాలిన్యాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటాడో వారు అభివృద్ధి చెందుతారు. నిజంగా అద్భుతంగా ప్రభు మాట్లాడాడు. ఒకసారి నువ్వు ధ్యానం చేయి దేవుని మాటలు. నువ్వెంత గొప్పవాడువో తెలుసా? నీ తలాంతులు ఎంత గొప్పవో తెలుసా? నువ్వు లేచి వాక్యం చెప్పినా, పాట పాడినా, ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా అనేకులు కదిలించబడతారు. అది ఇష్టం లేక అపవాది నీ బంధువులే నీ మీద రేపుతున్నాడు, నీ కుటుంబాన్ని రేపుతున్నాడు, ఇరుగు పొరుగు వారినే రేపుతున్నాడు నీ మీదకి. ఎందుకో తెలుసా? నువ్వు పడిపోవాలా, వాక్యం చెప్పకుండా ఆపేయాలి, నువ్వు ఆరాధన చేయకుండా ఆపేయాలా, ప్రార్థన చేయకుండా ఆపేయాలా. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే లోకంలో కలిసిపోవాలా. దేవుని మందిరానికి వెళ్లకుండా ఆగిపోయే స్థితిలో అపవాదిని శోధిస్తున్న విషయాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? ఈ తలాంతుల విషయంలో నీకు అవగాహన ఉందా? నువ్వు ఎంత ప్రత్యేకమైన వానివో, ఎంత ప్రత్యేకమైన దానివో నీకు అర్థమవుతుందా? నా ప్రియమైన బిడ్డ, సేవకుడు చెప్పినట్టు దావీదు గంట దావీదుదే, సొలొమోను గంట సొలొమోనుదే, పేతురు ప్రత్యేకత పేతురుదే, పౌలు ప్రత్యేకత పౌలుదే. ఈ రోజు నీ ప్రత్యేకత నీదే. నువ్వు పరిచర్య ప్రభువు నీకు ఇచ్చాడు. ఇదిగో మందిరాన్ని కాచుకునే బాధ్యత నీకు ఇచ్చాడు. అది తక్కువ అనుకుంటున్నావా? అది గీత అనుకుంటున్నావా? కానీ నీకు అర్థం కావట్లేదు. ఆ పరిచర్య చేసేదానికి ప్రభువు నేను ఎదుర్కొన్నాడు. దక్షిణ కొరియా పాల్ యాంగ్చావ్ గారి మందిరంలో చెప్పుల దగ్గర కాపలాకి కలెక్టర్లు ఉంటారని నేను సందేశం విన్నాను.
అది ఎంత గొప్ప బాధ్యతగా వారు భావించారో. సేవకుల గురించి ఎన్నో మాట్లాడుతూ ఉండొచ్చు, వారి గురించి నేను పట్టించుకోవట్లేదు. కానీ కొంతమంది దైవ సేవకుల మందిరాల్లో పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వచ్చి అందాలు అడిగిపోతున్నారంట. ఎందుకో తెలుసా? వారు దాన్ని ఆధిక్యతగా భావిస్తున్నారు. ఆ పరిచర్యని ఈ రోజున నీకు దేవుడిచ్చిన పరిచర్యను ఎందుకు ఆధిక్యతగా భావించలేకపోతున్నావు? అంటే నీ తలాంతును మర్చిపోయేవేమో. ఆ దాసుడు ఏ విధంగా అయితే భూమిలో పాతి పెట్టేశాడో ఆ తలాంతుని, ఈ రోజు నువ్వు కూడా అదే విధంగా పాతి పెడుతున్నావా? నా ప్రియమైన సోదరి సోదరుడా, దైవ సేవకుడి ద్వారా సూటిగా నీతో ప్రభు మాట్లాడాడు. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదని, నువ్వు ప్రత్యేకమైన వాడువని, ప్రత్యేకమైన దానవని, నీలో చాలా గొప్ప అభిషేకము గల దైవ సేవకుడు మాట్లాడాడు. దాన్ని మర్చిపోయేట్లు అపవాది నిన్ను శోధిస్తున్నాడు. దాన్ని తృణీకరించేట్లు అనేక మంది నిన్ను శోధిస్తూ ఉన్నారు. కానీ ఒకటే చెప్తున్నాను, రెండు విషయాలు. నీవు ఆత్మ ఫలాలతో కట్టబడి ఉన్నావా? ఒకటి. రెండోది, ఈ లోకమాలిన్యాన్ని నువ్వు పెట్టతో సమానంగా ఎంచుకుంటున్నావా? రెండు. ఈ రెండు విషయాలు నీలో ఉంటే అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి. దైవత్వం, ప్రేమ, మంచితనం, సమానం, సాత్వికం అన్నీ వచ్చేస్తాయి. అవును, అటు అభిషేకం కావాలని కోరుకుంటే నాతో కలిసి ప్రార్థన ఏకీభవించు. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. నిజంగా అతి జీవితం నాకు కావాలి సార్, అతి అభిషేకం నాకు కావాలి సార్, అతి పరిశుద్ధత నాకు కావాలి సార్. దయచేసి నా జీవితం నాకు అద్భుతం కావాలని ఏ బిడ్డ అయితే ఆశపడుతూ అతి కోరికతో ఉన్నాను, ఇదిగో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. మీ కొరకు ప్రార్థన చేయబోతుండగా నిజంగా ప్రభు నాతో మాట్లాడడం ఒక తీర్మానం తీసుకుంటే మీ కుడి హస్తాల పైకి ఎత్తని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధులైన దేవా, యేసయ్యా మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలయ్యా. మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. అవునయ్యా, సేవకులందరూ చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడారు. నాకు ఎంతో గొప్ప తలాంతులు మీరు ఇచ్చారు, ఎంతో గొప్ప ఆధిక్యత మీరు ఇచ్చారు. పడిపోయి ఉన్నాను ప్రభువా, పడిపోయానయ్యా. సాధారణ శోధన జయించలేక పడిపోయానయ్యా. అయ్యా, ఈ లోకపరమైన శోధన జయించలేక పడిపోయానయ్యా. ఈ లోకపరమైన పాపలు ఓర్చుకోలేక పడిపోయానయ్యా. నా వల్ల కాదనుకుంటున్నాను, నా వల్ల కాదనుకుంటున్నాను. యోనాలాగా మారిపోతున్నాను ప్రభువా. అయ్యా, ఇదిగో ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారు. నీ మాటలను విన్నానయ్యా. ఇక మీదట ఆత్మ ఫలాలు కలిగి జీవించాలని, ఈ లోక మాలాన్యాన్ని పెట్టతో సమానం నేర్చుకోవాలని తీర్మానం చేసుకున్నారు. అవునయ్యా, నా తీర్మానాన్ని ఈ క్షణమందే స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యుడుగా తీర్మానం తీసుకున్నారో ఈ క్షణమందే నీ బలమైన అభిషేకం వారి మీద దిగవచ్చును గాక. నీ బలమైన అభిషేకం వారి మీద దిగవచ్చును గాక. నీ బలమైన అభిషేకం వారి మీద దిగవచ్చి వారిని తాకి గొప్ప స్థితిలో నిలబెట్టును గాక అని ప్రార్థిస్తున్నాను. వారి సేవా పరిచర్యలో, అయ్యా, వారి విశ్వాస జీవితంలో బలమైన స్థానములో, బలమైన స్తంభములుగా నిలబడుదురు గాక. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుదురు గాక. అసలు దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించి చేరిన దైవ సేవకులను, నూతన మందిరానికి, కుటుంబాన్ని నేర్చుకోగల కుటుంబాన్ని, చేరిన దైవ సేవకులు విశ్వాసం అటు ఆశీర్వాదం ఎల్లప్పుడూ కలిగి ముందుకు కొనసాగేదానికి, జ్ఞానముగా ఈ లోకంలో జీవించేదానికి కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.